హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరో రొటీన్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడొచ్చేసి వాకిలయి ఊడ్చేసుకొని, నీళ్ళైతే చిమ్ముకుని ముగ్గైతే పెట్టేశాను. మా వారైతే ఈరోజు పొలంలో పని ఉందని పనికి వెళ్ళలేదు. ఇంటి దగ్గరే ఉన్నారు. టీ పెట్టి మా వారికిచ్చేశాను. టిఫిన్ వచ్చేసరికి బయట నుంచి తీసుకొచ్చారు. పిల్లలకు మా వారికి పెట్టిచ్చేశాను. మా వారు టిఫిన్ అయితే చేసేసి పొలం అయితే వెళ్ళిపోయారు. నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు కదా! చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై కాంబినేషన్‌గా రసం పెట్టాను. ఎప్పుడూ కర్రీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను. పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసాను. రసం అయితే కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా కుక్ అయిపోయిందని చెప్తున్నాను. ఇంకా బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై గ్రేవీగా కావాలనుకుంటే ఆనియన్స్ మగ్గించుకుని కాజు వేసి పేస్ట్ చేసి వేసుకోవడం వలన గ్రేవీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ముందుగా కలిపెట్టుకున్నటువంటి చికెన్ వేసి లిడ్ క్లోజ్ చేసి చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటుగా వేస్తే మెత్తగా కుక్ అయిపోతాయి. చికెన్ కాస్త కుక్ అయిన తర్వాత వేస్తే పీసెస్గా ఉంటాయి, తినడానికి బాగుంటాయి అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కరివేపాకు అలానే మసాలా పౌడర్ అలానే గరం మసాలా కూడా వేసి మసాలా పౌడర్ చికెన్కి పట్టేలా కలుపుతున్నాను. ఈ చికెన్ ఫ్రైలో సోయా సాస్ వేసుకున్నా చాలా టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ అంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా దగ్గరగా కుక్ అయిపోవాలి. ఇంకా ఇప్పుడైతే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి దింపి పెట్టేశాను. ఈలోపైతే మా వారు పొలం దగ్గర నుంచి వచ్చేసారు. మా వారికి పిల్లలకు రైస్ అయితే పెట్టిచ్చేసి నేను కూడా లంచ్ చేసేసి మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత పొలం దగ్గరికి అయితే వెళుతున్నాం. ముందు వీడియోస్లో పొలం దగ్గర కొబ్బరి మొక్కలు నాటాము కదండి. కొబ్బరి మొక్కలకు వాటర్ పోయడానికి వెళ్తున్నాం. ఇంకా పొలం దగ్గరకు వెళ్ళి నీళ్ళు అయితే తోడి పోస్తున్నాను. మా వారైతే నేను తోడి ఇస్తాను, నువ్వు పొయ్యి నీళ్ళు అన్నారు. లేదు నేనే తోడి నేనే పోస్తాను వాటర్ అని నేనే తోడి నేనే పోసాను. కొన్ని మొక్కలకైతే మా వారు పోశారు. 2 డేస్ ముందైతే మా మేనల్లుడు మా బాబు వెళ్ళి పోశారు వాటర్. ఇదేనండి మా పొలం అని చూపిస్తున్నాను. ఇంకా కొబ్బరి మొక్కలకు వాటర్ అయితే పోసి ఇంటికైతే వచ్చేసాము. నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చి రొయ్యలు, చిక్కుడుకాయ, టమాటో ఇగురు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను, కుక్ అవుతుంది. చిక్కుడుకాయలు అయితే మా పాప కట్ చేసేసింది. ఇంకా టమాటోస్, ఆనియన్స్ అయితే నేను కట్ చేసేసి బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకుని రొయ్యల్ని వేసి రొయ్యల్లో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటికి సపరేట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు వేసి ఒకసారి కలిపి లిడ్ క్లోజ్ చేశాను. ఈ చిక్కుడుకాయ పచ్చి రొయ్యలు కాంబినేషన్తో పాటుగా ఎగ్స్ కూడా వేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయ పచ్చి రొయ్యలు పులుసు పెట్టుకున్నా కానీ బాగుంటుంది. ఈ చిక్కుడుకాయలు కాస్త మగ్గిన తర్వాత సాల్టు, టమోటోస్ వేసి కలిపి లిడ్ క్లోజ్ చేశాను. వెజిటేబుల్ మార్కెట్కి మా వారితో పాటు నేను కూడా వెళ్తే మాత్రం పెద్దగా ఉన్నటువంటి చిక్కుడుకాయలు ఒక్కొక్కటిగా చూసుకుని తెచ్చుకుంటాను. చిక్కుడుకాయలో ఉన్నటువంటి సీడ్స్ టేస్ట్ బాగుంటాయని. ఇంకా ఈ కర్రీ మంచిగా మగ్గిన తర్వాత పసుపు, కారం వేసి సరిపడా వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేశాను. నేను ఈ కర్రీకి మసాలాలు ఏమీ యాడ్ చేయడం లేదు. ఇప్పుడైతే కర్రీ దగ్గరగా అయిన తర్వాత దింపి పెట్టేశాను.
మా వారైతే మురుగులు మిక్చర్ తీసుకొచ్చారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.